నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. మరి వారితో మాట్లాడి రానున్న 6 మాసాల్లోని ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మేడం, మనము సాధారణంగా చూసుకున్నట్లయితే వార ఫలాలు చేసుకుంటాం, మంత్లీ ఫలాలు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం. సో ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. కానీ ఏంటంటే మనకి రాబోయే 6 నెలల్లో ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా సరే మనం రాశి ఫలితాలు చూసినప్పుడు గోచారం చూసుకోవాలి. గోచారం చూసుకునేది కూడా మనం ఏంటంటే ఎక్కువ మేజర్ ప్లానెట్స్ మనం చూస్తాం. అంటే రాహు కేతువులు చూస్తాము, అలాగే గురు చూస్తాము, శని చూస్తాము. మిగతా ప్లానెట్స్ అంటే ఏంటి, సన్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి మారడం, చంద్రుడు అయితే 2.5 అట్లాగా రోజులకు మారడం, అలాగే బుధుడు కానీ మళ్ళీ వీనస్ శుక్రుడు కానీ మనకి ఏంటంటే 30 రోజులు, 40 రోజులు, 45 రోజులు ఇలా మారుతూ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే 6 నెలలది మాట్లాడుకోవాలంటే మనకి గురుడేమో మనకి వృషభంలో ఉన్నారు, అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు. అంటే ఇందాక నేను మెన్షన్ చేయలేదు అందుకని ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు ఇప్పుడేమో కుంభంలో ఉన్నారు. కుంభశని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. నవంబర్ 15th వరకు అలాగే ఉందన్నమాట. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అండ్ ఆల్సో మనం వచ్చే నెలలో చూస్తే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనుకుందాం, లేకపోతే శ్రావణ మాసం వస్తుంది. సో ఈ సన్ ఏమో మూమెంట్ ఏమో ఎవ్రీ 30 daysకి ఉంటుంది. ఎప్పుడేమో మనకి సింహం నుంచి వచ్చేస్తున్నారు అనమాట. అంటే కర్కాటకం నుంచి సింహానికి, సింహం నుంచి మనకి దిగుతున్నారు. అలాగే బుధుడు కూడా ఏంటంటే ఎస్పెషలీ ఆగస్ట్ నెలలో రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడాను మనకేమో మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసామంటే సింహం కానీ కర్కాటకం కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. సో ఇవి జనరల్ పరిస్థితులు. అంటే ఈ దాన్ని బట్టే మనం రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఒక్కొక్క గ్రహం స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేది నిర్ధారించుకుంటూ ఉంటాము. అమ్మ, మనకి అలాగే చివరి రాశి వచ్చేసి మీనరాశి. అలాగే ఈ మీనరాశి వారికి కూడా సేమ్ మనకి ఏలినాటి ప్రభావంతోనే ఉంది కాబట్టి అవునవును. మరి వీరికి కూడా ఎలా ఉంటుంది అంటారు ఈ 6 మాసాలు? ఈ 6 మాసాలు మీనరాశి వాళ్ళకి బాగానే ఉంది. ఎందుకంటే రిట్రోగ్రేడ్ ఉన్నప్పుడు వెనక నుంచి చూస్తాడు కదా శని, ముందు నుంచి చూడడు. ఉంటుంది ప్రభావం, లేదని ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఉన్నదే కదా. సో వీళ్ళకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు చూసుకోవాల్సింది అంటే కుటుంబ కలహాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఇంకోటి మనం చూడవలసింది ఏంటంటే కెరియర్ విస్తరింపు వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి 3వ ఇంట్లో సంచారం జరుగుతుంది. అలాగే ఈ 6 నెలలు ఫస్ట్ మనం మాట్లాడేది ఫస్ట్ 2 నెలలు మనకి మార్స్ కూడా అంటే ఏంటంటే సెకండ్ లార్డ్ అధిపతి కూడా మనకి మూవ్ అవుతున్నారు అనమాట. జనరల్గా మనం మాట్లాడుకునేప్పుడు ఎప్పుడు 3, 6, 11 సంచారాలు బాగుంటాయని మాట్లాడుకుంటాం. అది శుభగ్రహాలకి వేరే చెప్పుకుంటాం. కానీ కూడా ఏంటంటే మార్స్ మూవ్ అవుతున్నాడు కనుక మనకి ఈ రాశి నుంచి 3వ ఇంటికి మూవ్ అవుతున్నారు కనుక బాగుంటుంది. ఎలా బాగుంటుంది? ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంటుంది, ఆర్థికంగా ఎదుగుదల అనేది ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల ఉండాలి అంటే తప్పక ఇక్కడ కెరియర్ విస్తరింపు అనేది ఉండాలి. అంటే ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి. సో వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అనేది ఏంటంటే కుటుంబ పరంగా, ఎందుకంటే 7th house కేతు ఉన్నాడు, తప్పక విభేదాలు అనేది ఇస్తారు, కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండవలసిందే. అంటే కోర్ట్ కేసెస్ అని నేను స్పెషల్గా నేను మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే సమ్టైమ్స్ అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండవలసిందే, ఎస్పెషలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో. ఇది మనం కుటుంబ పరంగా మనం మాట్లాడుకుందాం. బట్ అలాగే మనం చూసామంటే మనకి కొలీగ్స్ ఉంటారు. అంటే ఏంటి, మనం అందరితో కలిసి పనిచేయాలి. పార్ట్నర్ అలాగే కదా, పార్ట్నర్ మనం ఒకటే చూస్తాం, అంటే ఒక హౌస్ని చూస్తాం అంటున్నా నేను. సో వాళ్ళు కూడా మనకి ఏంటంటే రోజువారీ మనం వాళ్ళతో కూర్చొని పనిచేస్తున్నాం కనుక వాళ్ళు కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ పార్ట్నర్సే అయ్యారు. సో వాళ్ళతో కూడా జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకి సహకరిస్తారు అని చెప్పలేము అనమాట. సో వెరీ డిఫికల్ట్, సపోర్ట్ అయితే ఉండదు. నేను జనరల్గా చెప్తున్నాను, అంటే ఏంటంటే మరీ నెగిటివ్ చెప్పకూడదని చెప్తున్నాను నేను అలాగా. అలాగే ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో వీళ్ళు కూడా చదువు మీద ఎస్పెషలీ స్పిరిచువల్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు అని చెప్పారనమాట. ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం కూడా ఉంటుంది. అండ్ గుప్త సబ్జెక్ట్స్ అంటే ఏంటి, మనకి అస్ట్రాలజీ కానీ లేకపోతే న్యూమరాలజీ లేకపోతే టారో రీడింగ్, ఎవరికి ఇష్టమైన సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. అది నేర్చుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. అంటే క్రియేటివ్ ఫోర్సెస్ అనేది
ప్లేలోకి వస్తుంది అనమాట. తప్పక చేస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి ప్రెషర్ అనేది ఎక్కువ, హెల్త్ ప్లస్ కుటుంబం ఈ రెండు పరంగానూ కొంచెం ఉంటుంది. సో అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కుటుంబ పరంగా అంటే నాట్ ఓన్లీ హస్బెండ్, ఈవెన్ చిల్డ్రన్, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఎల్డర్స్, పేరెంట్స్ ఇన్ లాస్, ఇలాగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఇలాగ కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటుందన్నమాట. ట్రావెలింగ్ అనేది ఉంటుంది వీళ్ళకి, ఫారిన్ ట్రావెల్ అనేది తప్పక ఉంటుంది. బాగుంటుంది ఇక్కడ, అక్కడ ఎంజాయ్ చేస్తారు. దూర దేశాలు వెళ్తే ఇబ్బంది అనేది తప్పదు. నేను మన ఇబ్బంది గురించి ఎక్కువ మాట్లాడటలేదు, ఇబ్బంది అనేది తప్పదు. కానీ ఏంటంటే ఎంజాయ్ చేసే ఒక ప్రాసెస్, దూరంగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు కూడాను. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది కనుక ఖర్చు అనేది కూడా దానికి తగ్గట్టు వీళ్ళు పెడతారు, వస్తుంది కూడాను. ఇవన్నీ కామన్. ఇంకా సో ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి కూడా ఏంటంటే వాళ్ళు అనుకున్న పదవి అనేది సాధించలేరు. ఎదుగుదల అనేది ఉంది కానీ సపోర్ట్ అనేది లేదు అని చెప్పాలన్నమాట. అలాగే ఏంటమ్మా మరి వీరికి వివాహ యోగం ఈ 6 నెలల్లో ఉందంటారా? అంటే కొత్తగా వివాహం చేసుకోవాలి అనుకున్నాం. లవ్ రిలేషన్షిప్ అనుకుందాం కాసేపు. లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి సార్థకం అవుతుంది తప్పక. నవంబర్ 15 తర్వాత చూసుకోవచ్చు. కానీ దాంట్లో కొన్ని ఇబ్బందులు అనేవి తప్పదు. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా, మ్యాచెస్ చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అంటే ఏంటంటే కొంచెం ఇంకా టైం వెయిట్ చేయాలి, ఇంకా కొంచెం వెయిట్ చేయాలి అని చెప్పాలి. కానీ ఇదంతా ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్న వ్యక్తిగత జాతకం మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది అనమాట. సో వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోంది అనేది తెలుస్తుంది. కానీ రాశిపరంగా అయితే మాత్రం ఇబ్బందులు అయితే తప్పదు, ఎస్పెషలీ ఈ విషయంలో అని చెప్పాలి. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవడం అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే ఆర్థికంగా ఎదుగుదల ఉంది కనుక ఇంకా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, కుటుంబ పరంగా అంటే థర్స్డే ఒక ఫోటో తీసుకున్నా, అంటే దంపతులు ప్లస్ చిల్డ్రన్, అంటే ఏంటి శివ దంపతులు అనుకుందాము, ప్లస్ చిల్డ్రన్ కూడా ఉన్నారు కనుక అలాంటి ప్రతిమ ఒకటి పెట్టుకుని థర్స్డే పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దేవి పూజలు చేసినప్పుడు కానీ ఇంకా బలంగా ఉంటుంది, వీళ్ళ కోరికలు కూడా సార్థకం అవుతాయి అన్నమాట. సో గురు ఒకళ్ళు, అండ్ ఆల్సో శివుడు ఫ్యామిలీ, అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇంక్లూడెడ్ ఇంట్లో. సో ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు జపాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కుజ జపం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక గురు కుజ జపాలు కలిసి చేసుకోవడం కానీ చేయడం అనేది ఇంపార్టెంట్. కానీ అగైన్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ వ్యక్తిగత జాతకమే. మన ఇది జనరలే కనుక మనం జనరల్గా చెప్పడం అనేది జరుగుతుంది. అన్ని రాసుల వారు ఏంటంటే జనరల్గా పరిహారం చేయాలి అంటే అమ్మవారిని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే అందరికీ లక్ష్మి కావాలనుకుంటారు కదా, లక్ష్మీదేవి స్వరూపానికి ఎస్పెషలీ ఏంటంటే లక్ష్మీదేవి విత్ కుటుంబం, అంటే ఏంటి విష్ణుమూర్తి ఉన్న ఒక ప్రతిమని తీసుకుని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు తీసుకుని చేయడం చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సంపద కావాలి, అలాగే అందరూ కోరుకునేది ఏంటి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు నాకు ఇంక్రిమెంట్ వస్తుంది అంటూ ఉంటారు. మిగతా బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అదే కోరుకుంటారు కనుక తప్పక లక్ష్మీదేవికి పూజ చేయడం, నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి, ఇంకా అంతకన్నా ఏం కావాలి. ఓకే అమ్మ, మీనరాశి వారికి వచ్చేసి ఈ 6 నెలల్లోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే మరి వీరికి ఎలా ఉంటుంది, అలాగే ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఫలితాలు ఇంకా అద్భుతంగా వస్తాయి అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి వచ్చేసి ఈ 6 నెలల్లోని మరి వీరు ఎటువంటి ఫలితాలు తీసుకోబోతున్నారు, మరి 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా.